నాన్నగారు కొన్ని రోజుల నుంచి ఎందుకో దిగాలుగా కనిపిస్తున్నారు. ఏమిటబ్బా, ఏమిటి విషయం? నాన్నగారు ఎందుకు అలా దిగాలుగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. సరే, విషయం ఏమిటనేది నాన్నగారిని అడిగితేనే తెలుస్తుంది కదా. సరే, నాన్నగారిని అడుగుతాను. నాన్నగారు, నేను మీకు ఒక విషయం అడగాలి. ఏమిటి నాయనా? నువ్వు ఏమి అడగాలనుకుంటున్నావు? అడుగు నాయనా. నాన్నగారు, నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. మీరు ఎందుకో కొంచెం దిగాలుగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి నాన్నగారు, చెప్పండి. అలాంటిది ఏమీ లేదు నాయనా. నేనెందుకు దిగాలుగా ఉంటాను? నేను బాగానే ఉన్నాను. లేదు నాన్నగారు, మీరు నాతో ఏదో దాస్తున్నారు. నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. మీరు ఎందుకో దిగాలుగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి నాన్నగారు, చెప్పండి. అవును నాయనా, నేను కొన్ని రోజుల నుంచి దిగాలుగా ఉంటున్నాను. కానీ నీతో నేను ఎలా చెప్పగలను? చెప్పండి నాన్నగారు, విషయం ఏమిటి? మీరెందుకు దిగాలుగా ఉంటున్నారు? నేను మీ కొడుకును నాన్నగారు. మీరు నాతో మీ సమస్యను చెప్పుకోవచ్చు. ఏమి చెప్పాలి నాయనా? నేను ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు కావస్తోంది. కానీ నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటి వరకు నాకు అందలేవు. నాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నా డబ్బులు వస్తే నీ అక్కయ్య వివాహం చేయాలనుకుంటున్నాను. ఇంకా నీ అమ్మ ఆరోగ్యం సరిగా ఉండడం లేదు. దానికి ఎన్నో ఖర్చులవుతున్నాయి. ఇంకా ఏం చెప్పాలి నాయనా? నీ భవిష్యత్తు కూడా నేను తీర్చిదిద్దాలి. నీకోసం ఎంతో చేయాల్సి ఉంది నాన్న. అవునా నాన్నగారు, మీరు మా కోసం ఇంత దిగాలుగా ఉంటున్నారా? మీరు మీ గురించి ఆలోచించకుండా నా గురించి మరియు నా అక్కయ్య గురించి, నా అమ్మ గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీరు మీ గురించి ఆలోచించడం లేదు నాన్నగారు. మీరు ఎంతో గొప్పవారు నాన్నగారు. మీలాంటి నాన్నకు నేను కొడుకునై పుట్టినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను నాన్నగారు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా? మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా, నిసిలో వెలుగై నడిపావు నాన్న. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా? కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా? కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను.